ఎక్కడ జరిగినా తప్పే. గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలని, గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఎంతో గౌరవం ఉంది. ఆఫీసర్ గారి మీద చాలా గౌరవం ఉంది. సిన్సియర్ ఆఫీసర్ గారు. నోటీసులు మా వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మా వాళ్ళు ఎవరు దోషులు కాదండి. అది ఓన్లీ నోటీసులు దాంట్లో అటెండ్ అవ్వమని చెప్పారు. అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మా వాళ్ళు సమాధానం చెప్పడమే. సుబ్బరాజు నా దగ్గరికి వచ్చాడు, నా ఇలా నోటీస్ వచ్చింది, నాకేమీ సంబంధం లేదని. నాన్న 21వ తారీఖు నోటీస్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళు, వాళ్ళు అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా జెన్యూన్గా సమాధానాలు చెప్పండి అన్నాను. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాను. సుబ్బరాజు గారి నాన్నగారితో మాట్లాడాను. ధైర్యంగా ఉన్నాను సార్. ఏమైనా మరి ఎలా జరిగినాయో మన ఫోన్లు ఎవరో పడితే వాళ్ళకి ఇవ్వద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్స్, ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మన ఫోన్లు ఎవరు తీసి పక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు తీసుకుంటుంటారు ఫోన్లు, ఎవరేంటో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎనీహో మీ సపోర్ట్ మాకు ఉంటుందని, ఏ విషయమైనా ఏ వార్త అయినా సరే జెన్యూన్గా మీరు ఉంటారని, అలాగే మీరు ఏం అడిగినా సరే మేము అబద్ధం చెప్పకుండా జెన్యూన్గా చెబుతామని మీకు ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే పాపులారిటీ అమ్మ, నిజంగా చెప్పమంటే పోలీసు వాళ్ళు ఇంతవరకు పేర్లు చెప్పలేదు. మనం డిపార్ట్మెంట్ని అసలు బ్యాడ్గా అనుకోవద్దు. ఎందుకంటే చాలా గొప్ప ఆయన, చాలా గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఆయన చాలా గొప్ప ఐపీఎస్. ఎంత తక్కువ చెప్పినా సరే సబర్వాల్ ఆయన గురించి తక్కువే. ఆయన చాలా జెన్యూన్ ఆఫీసరు. అంత జెన్యూన్గానే మనం కూడా ఉండాలి. ఆయన ఏమడిగినా మా సభ్యులు ఉన్నట్టుగా చెప్తారు, ఎక్కడ అబద్ధం చెప్పకుండా. ఒకటి మాత్రం కరెక్ట్, అసలు లేరని మాత్రం మేము అబద్ధం అవడం. అంతమంది ఉన్నారంటే మాత్రం మేము నమ్మం. ఎవరో ఒకళ్ళు ఉండొచ్చేమో అని మా ఉద్దేశం. ఎందుకంటే ఇంచుమించు అందరూ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాం కాబట్టి మాకు ఎవరెవరేంటో కొంచెం కాకపోయినా 0.1% అన్న తెలుస్తుంది. మాకెంత తెలుస్తుందో ప్రెస్ కూడా అంత తెలుస్తుంది వాళ్ళ గురించి. మాతో పాటు మీరు పొద్దున్న సాయంత్రం వరకు జెన్యూన్ చేస్తారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి మూవీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అండగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళు ఎంత శిక్ష చేస్తారో మేము కూడా అంతే శిక్ష చేస్తాం. కానీ జెన్యూన్గా ఉన్న పర్సన్ మాత్రం మూవీ అడ్మినిస్ట్రేషన్ 100%